కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు. యా, పూర్ణచంద్రరావు గారు నమస్తే. నమస్కారం అండి. సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఏ పద్ధతిలో జరుగుతాయి అన్నది ఒక పాయింట్. దీంతో పాటు ఇంకొక పాయింట్ నేనేం యాడ్ చేస్తున్నా అంటే, సుప్రీంకోర్టు 2010లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూస్తే రిజర్వేషన్లు ఇవ్వాలంటే కనుక ట్రిపుల్ టెస్ట్ అవసరం అని చెప్పింది. బట్ జీవోలో చట్ట ప్రకారంగా జీవో ఉందా, బలంగా ఉందా, డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు బలంగా ఉన్నాయా, ఎట్లా చూస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి లేదు అన్నది అంటే ఏ జీవో ఏ రిజర్వేషన్ అయినా గత తీర్పులకు చట్ట ప్రకారమే లోబడి ఉండాలి. తెలంగాణలో ఏం జరగబోతోంది? 9వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతోంది. ఇప్పుడు ఇందులో మీకు ఏంటంటే బీసీ రిజర్వేషన్లు వచ్చేటప్పటికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ లీడింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దేశంలో, బీజేపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ నామమాత్రంగా రిజర్వేషన్లు ఇచ్చింది కానీ అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళ పనేదో వాళ్ళు చేసినట్టు చేశారు. మీకు గుర్తుందా, తెలంగాణ మన విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది కదా, మీకు గుర్తుంది కదా. అయితే మనం అక్కడ భారతదేశంలో పార్లమెంట్ ఏం చేసింది, తెలంగాణకు అనుకూలంగా రెజల్యూషన్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. సో ఇక్కడ ఈ బీసీల రిజర్వేషన్ కూడా వీళ్ళకి తెలుసు, మనం అనుకూలంగా 42% ఇచ్చినా గానీ ఇది అయ్యేది కాదు, పెట్టేది కాదు, మన అధికారానికి ఏమీ డోకా లేదు, మనం ఇచ్చే చేతులు దులుపుకుందాం. బీజేపీ ఎట్లాగే ఇవ్వదు, ఎందుకంటే బీజేపీ ఇచ్చే నేచర్ ఉన్న పార్టీ ఏం కాదు. మన కారణం ఏంటంటే బీజేపీ కమ్మారెడ్డి వెలమకి 10% రిజర్వేషన్లు ఇచ్చింది సెంటర్ లో. అప్పుడు ఏ ప్రభుత్వం కూడా, కేసీఆర్ అప్పుడు అధికారంలో ఉన్నాడు, ఆయన వాళ్ళేమి రిజల్యూషన్ ఇట్లా 10% ఇవ్వండి అని ఆయన రాసేం పంపల. పంపపోయినా కానీ ఏ చీఫ్ మినిస్టర్ అడగల, అడగకుండానే డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చేశారు రిజర్వేషన్లు. అవును, పెద్ద ఉద్యమాలు కూడా జరగలే, వ్యతిరేకించిన వాళ్ళు కూడా లేరు, బీసీ సంఘాలు కూడా వ్యతిరేకించలే. అసలు ఎవరు పట్టించుకో, వాళ్ళు తెలియదు. అది 10 రోజుల్లోనే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ 42% రిజర్వేషన్లు అనేది ఇచ్చేది అయ్యేది కాదు, పెట్టేది కాదు. కాబట్టే కాంగ్రెస్ అసలు చాలా హ్యాపీగా ఇచ్చేసి చేతులు దులుపుకుంది. బట్ సార్, ఎందుకు అంటే ఇంప్లిమెంట్ అవ్వదు, నామమాత్రంగా ఇచ్చారని 2 పాయింట్లను మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? బట్ ప్రభుత్వం ఎంపెరికల్ డాటా మా దగ్గర ఉంది, మేము పూర్తిగా డెడికేషన్ కమిషన్ సిఫార్సులతోనే ముందుకెళ్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఏంటి పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి? కోర్టుల్లో కూడా బీసీల జడ్జిలు లేరండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల జడ్జిలు లేరు. ఈ కమ్మారెడ్డి వెలం వర్గాలు ఇక్కడ ఎట్లున్నాయో ఆ జడ్జిలు ఇక్కడ ఎట్లా ఉన్నట్టు దేశవ్యాప్తంగా అట్లానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే 50% మించి ఉన్నాయి కాబట్టి నో అంటారు. మరి 50% మించి తమిళనాడులో ఉన్నప్పుడు ఆ ప్రెసిడెన్స్ తీసుకుని ఇవ్వండి అని ఏ కోర్టు అయినా ఇవ్వచ్చు, కోర్టులు ఇవ్వవు. ఎందుకంటే బీసీలకు సంబంధించి సానుభూతితో తమిళనాడు విద్యా ఉద్యోగాల విషయం అటు ఉంచితే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమా? తమిళనాడు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే తమిళనాడులో ఇప్పటికే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రభుత్వమే అక్కడ నడుస్తుంది. వాళ్ళు ఇంకా రిజర్వేషన్లు పెట్టక్కర్లా, రిజర్వేషన్లు ఇన్ఫ్రక్చువస్. ఇక్కడ రిజర్వేషన్ కావాలి, ఎందుకంటే కమ్మారెడ్డి వెలమల ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఈ మండలాల్లో గాని, జిల్లాల్లో గాని, గ్రామాల్లో గాని ఇక్కడ ఈ 3 కులాల యొక్క ఆధిపత్యం ఉంది. అక్కడ అట్లా లేదు. తమిళనాడులో రిజర్వేషన్లు అక్కర్లే. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రభుత్వాలు వస్తే రిజర్వేషన్లు ఎందుకు? రిజర్వేషన్ అవసరం ఉండదు, లేదు కాబట్టి రిజర్వేషన్ ఇక్కడ. అందువల్ల వాళ్ళు చూసుకున్నారు రిజర్వేషన్ అక్కర్లే. 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రతినిధులే అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కర్లా. అందువల్ల ఇక్కడ కావాలి. సో ఇదంతా కూడా తేడా ఏంటి పూర్ణచంద్రరావు? తేడా ఎక్కడ ఏం కనిపిస్తుంది అనుకోవాలి? మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కానీ, లేదంటే మహారాష్ట్రలో కానీ ఎక్కడ రిజర్వేషన్ల అంశాలని తేల్చకపోవడంతో ఎన్నికలు వాయిదాలు పడ్డాయి, ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా రద్దయినాయి, పదవులు కోల్పోయారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి.
తెలంగాణ ఏ ధైర్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది? దీన్ని స్వాగతించాల్సిందే. కానీ ఇందాక మీరు అన్నట్టు ఇంప్లిమెంటేషన్లో సవాళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇది అయ్యే పని కాదని మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చేయాలి, బీసీ నాయకులు ఏం చేయాలి? మరి ఇప్పుడు తెలంగాణ ఎట్లయితే సాధించడం జరిగిందో అట్లనే రిజర్వేషన్ సాధించాలా. ఇప్పుడు ఎమ్మెల్యేలను అందరినీ గొరవ చేయాలా, ఎంపీలను గొరవ చేయాలా, గొరవ చేసి ఇప్పుడు దీనికి అడ్డం వచ్చింది కేంద్ర ప్రభుత్వంలోని ఎంపీలు కదా. బీజేపీ ఎంపీలను గొరవ చేయాల్సి ఉంటుంది, బీఆర్ఎస్ ఎంపీలను గొరవ చేయాల్సి ఉంటుంది. వీళ్ళని రిజైన్ చేయమని చెప్పాలా. రిజైన్ చేయమని చెప్పిన ఒత్తిడి వస్తేనే అక్కడ ప్రభుత్వం దిగొస్తారు. రేపు పొద్దున బీజేపీ ఇక్కడ గెలవచ్చులే అనే పోయింది అనుకోండి, ఓడిపోతాం మనం. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచదు, ఈ బీజేపీకి ఇక్కడ ఎంపీ సీట్లు రావు అనే అభిప్రాయం కలిగినప్పుడు 5 నిమిషాల్లో 9వ షెడ్యూల్లో పెట్టేసి కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్లు బీజేపీ అనౌన్స్ చేస్తుంది. అది లేదు కదా. పూర్ణచంద్ర గారు ఒక్క నిమిషం. బీజేపీ నాయకులు శ్రవణ్ గారు ఉన్నారు, ఏదో సబ్మిట్ చేస్తున్నారు, మీకు ఏదో అంశాన్ని ప్రశ్నిస్తున్నారు. శ్రవణ్ గారు ఏమాట్లాడుతున్నారు? సార్, వారికి పూర్ణచంద్రరావు గారికి తెలంగాణ రాష్ట్రం చల్లగా ఉండాలంటే ఇష్టం లేనట్టుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అల్లకల్లాలు సృష్టించాలా, ఏ విధంగా మళ్ళా అశాంతి కలగజేయాలి, ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా తెలంగాణ ముందుకెళ్తా ఉంది అన్ని రంగాల్లో. దాంట్లో మళ్ళీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ఆలోచనతో ఉన్నట్టున్నారు వాడు చూస్తుంటే. సాధించారు తెలంగాణలో. ఆ మాట అనడంలో తప్పే ఉంది శ్రవణ్ గారు? అట్లాగా సార్, రిజర్వేషన్ సాధించాలన్న తప్పులేదు. గెరావ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలంటే సార్ ఇప్పుడు దెర్ ఇస్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్ తరాలని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేక రకాలుగా. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర విభజన సమయంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఏ విధంగానైతే ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓవర్ హెడ్స్ ని ఈ రోజు ప్రతి భారతీయుడు ఏ విధంగా మోస్తా ఉన్నాడో అటువంటి నిర్ణయాలని చాలా జాగ్రత్తగా జరగాల్సిన అవసరం ఉంది. ఏకాభిప్రాయ సాధన జరగాల్సిన క్లియర్. బీజేపీ స్టాండ్ ఇస్ వెరీ వెరీ క్లియర్. బీసీ రిజర్వేషన్ లో తీసేయండి, బీజేపీ బీసీ రిజర్వేషన్. సార్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బీసీ సీఎం అనౌన్స్ చేసిన మీకే సబ్మిషన్ ముస్లిం రిజర్వేషన్ అంటున్నారు కదా. ఒకసారి మీకు చెప్తా, ముస్లిం రిజర్వేషన్ అసలు దేశంలో ఒక్కటే నిమిషం మీకు సబ్మిషన్ చేసిందా నాకు సమాధానం చెప్పండి. లేదండి ఒక్క నిమిషం 1 సెకండ్ శ్రవణ్ గారు, ఒక్క నిమిషం. ఒకసారి పూర్ణచంద్రరావు గారు కన్క్లూడ్. వారే అన్నారు లేదండి శ్రీకాంత్ గారు రామూర్తి గారు 1 సెకండ్. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు 1 సెకండ్. పూర్ణచంద్ర గారు 1 సెకండ్. ఏ రిజర్వేషన్ లో అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఇస్ ద పార్టీ విచ్ డిక్లేర్డ్ బీసీ సీఎం. బీజేపీని గెలిపేయండి, బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. మార్చిట్ అయిపోయి కదా. ఒక్క నిమిషం శ్రవణ్ గారు 1 సెకండ్. రామూర్తి గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. రామూర్తి గారు 1 సెకండ్. రామూర్తి గారు ఇస్తాం, మీ దగ్గరికి వస్తా. రామూర్తి గారు, శ్రవణ్ గారు ఒక్క నిమిషం. సీఎం కాదు. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు 60 మంది ఉండాలా. అలానే జడ్పీ చైర్మన్ లో సగానికి పైగా బీసీలు ఉండాలా. అలానే సర్పంచ్లు గాని మండల ప్రెసిడెంట్లు గాని అన్ని చోట్ల బీసీలు 60 సగానికి పైగా ఉన్న రోజునే అప్పుడు బీసీలకు రాజ్యాధికారం వచ్చినట్టు. ఒక సీఎం వస్తే ఏం రాజ్యాధికారం వస్తుందండి? ఇప్పుడు రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన. రాజ్యాధికారం వైశ్యులకు వచ్చిందా? రానే అధికారం ఉండే. పూర్ణచంద్ర గారు ఇందాక మీరే అన్నారు తమిళనాడులో అందరు ఉన్నారు, అక్కడ ఇంకా రిజర్వేషన్ అక్కర్లేదు, ఇక్కడ కూడా అట్లా సీఎం ఉన్నారండి తమిళనాడులో. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం గురించి అనలేదు ఆయన, అన్ని స్థానాల గురించి మాట్లాడారు. అందుకే అక్కడ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పెద్దగా లేదు. తమిళనాడులో చాలా బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. కొమ్మరి సామాజిక వర్గం నుంచి తాకలి, మంగలి, విశ్వబ్రాహ్మణు, ఇక ఎన్నన్నా చెప్పండి, అన్ని కులాల నుంచి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడెక్కడ ఉన్నారండి? తర్వాత గౌడ్లు, యాదవులు కూడా కూడా జనాభా ఎంత ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలు లేరు. అందులో
మూడో వంతే ఉన్నారు శ్రీకాంత్ గారు పద్మశాలీలు. ఒక్క నిమిషం ఆగండి, అందరూ మాట్లాడాలి, ఒక్క నిమిషం ఆగండి, అందరూ మాట్లాడి అక్కడ అట్లా కాదండి, అక్కడ అట్లా కాదు. ఒక్క నిమిషం ఆగండి, శ్యామ్ సుందర్ గారు ఆగండి. శ్రీకాంత్ గారు ఇప్పుడు ఏంటంటే One second, ఓపెన్ గా మాట్లాడుకోవాలంట. పూర్ణచంద్ర గారు కన్క్లూడ్ చేయండి. సో ఏదేమైనా బీసీలకు రాజ్యాధికారం అంటే చీఫ్ మినిస్టర్ తోనే రాదండి. అవును, వాస్తవం. చీఫ్ అన్ని మినిస్టర్ వర్గాల నుంచి ఒక్కడే. ఇప్పుడు మనం చూసాం గతంలో ఎస్సీ చీఫ్ మినిస్టర్ గా మరి దామోదరం సంజయ్ గారు ఉన్నారు. ఆయన చేతిలో రాజ్యాధికారం ఏమి రాలే. అవును. అలానే అప్పుడు రెడ్లే రాజ్యాధికారం వచ్చింది. మరి మనం రోషయ్య గారిని చూసాం, ఆయన కోమటి సామాజిక వర్గానికి చెందిన ఆయన చేతిలో పూర్తి రాజ్యాధికారం ఏమి రాలే. రైట్. ఇక్కడ ఏంటంటే గ్రామాన మండలాల్లో, జడ్పీల్లో, డిపార్ట్మెంట్ లో, జ్యుడిషియరీలో, మీడియాలో అన్ని చోట్ల రావాలండి. జనాభా ప్రాతిపదికన కోరుతున్నాం, తప్పేంది అందులో? రైట్. రైట్. అప్పుడు రాజ్యాధికారం ఒక మనిషితో ఒక బీసీపీఎంఓ బీసీసీఎంఓ ఉంటే రాజ్యాధికారం బీసీలకు తర్వాత డిబేట్ రండి సార్. Right. మీకు ఏది కావాలో ఆలోచించుకుని తర్వాత డిబేట్ రండి. చూద్దాం. పూర్ణచంద్ర గారు ఉన్నారా? ప్లీజ్. ఎనీవే థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే. రామూర్తి గారు.